కథా స్రవంతి. నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ మరణానికి యువతలి గట్టు కథ. రచన శ్రీ ఎంవి రామిరెడ్డి. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీ మువ్వా వెంకటరామిరెడ్డి 1970వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీ అమరావతి, గుంటూరు జిల్లా పెదపరిమి గ్రామంలో జన్మించారు. అంచెలంచెలుగా ఎదిగి నల్లగండ్ల, హైదరాబాద్లో స్థిరపడిన కవి, కథకులు, జర్నలిస్టు, సేవా తత్పరులు. 11 సంవత్సరాలు ఈనాడు సబ్ ఎడిటర్గా పనిచేశారు. 2006వ సంవత్సరం నుంచి రామ్కీ ఫౌండేషన్ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 90కి పైగా కథలు, 130కి పైగా కవితలు వివిధ ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 4 కవిత్వ సంపుటులు, 3 కథా సంపుటులు వెలువరించారు. ప్రచురించిన పుస్తకాలు: కవిత్వం బిందువు, మనిషి జాడ, అజరామరం, అనిర్వచనం. కథలు వెన్నలో లావా, వెంట వచ్చున్నది, స్పర్శవేది. ఇతర ప్రక్రియలు: ఒక నవల, సగంకాలని జీవితం చిత్తూరులో ప్రచురితమైంది. 4 రేడియో నాటికలు, 2 రేడియో నాటకాలు, 30కి పైగా విమర్శా వ్యాసాలు, ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తుల జీవిత కథనాలు 30 వరకు రాశారు. సంపాదకత్వం వహించినవి: 10వ తరగతి తర్వాత రైతు కవిత డాక్టర్ పాపినేని శివశంకర్, బండ్ల మాధవరావు గారులతో కలిసి. వీరిని వరించిన పురస్కారాలు: ఆకాశవాణి జాతీయ స్వరభాషా కవి సమ్మేళనం 2023, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం 2022, చెంగవల్లి వెంకటరమణయ్య స్మారక సాహితీ పురస్కారం 2022, స్పర్శవేది కథా సంపుటికి మక్కెని రామసుబ్బయ్య కథా పురస్కారం 2022, స్పర్శవేది కథా సంపుటికి కిడుగు రామమూర్తి పంతులు జాతీయ సాహిత్య పురస్కారం 2022, ప్రియమైన రచయితల సంఘం విశిష్ట సాహితీ పురస్కారం 2022, మాడభూష రంగాచార్య స్మారక పురస్కారం 2021, కొలకలూరి భాగీరథి కథానిక పురస్కారం 2020, అంగలకుతిటి సుందరాచార్య స్మారక పురస్కారం 2020, శకుంతలా జైని కళా పురస్కారం 2020, కొండసాని నారాయణ రెడ్డి స్మారక జాతీయ పురస్కారం 2019, వాసిరెడ్డి భాస్కర్ రావు స్మారక పురస్కారం అరసం వరంగల్ 2019, ఎడ్ల గురవారెడ్డి స్మారక పురస్కారం సిద్దిపేట తెలంగాణ 2017, గుంటూరు జిల్లా రచయితల సంఘం అవార్డు 2016, రాజీవ్ గాంధీ ఎక్సలెన్స్ అవార్డు ఢిల్లీ 2013, చెలిమి సాంస్కృతిక సమితి పురస్కారం మనిషి జాడకు 2012, కోటపాటి మురహర్రావు సాహితీ పురస్కారం 2012, ఎస్విడి సాహితీ పురస్కారం 2011, ఆంధ్ర నాటక కళా సమితి కవితా పురస్కారం 2003, రంజని కుందుర్తి అవార్డు 2002, రచన కథాపీఠం పురస్కారం 2001, కాశీభట్ల హనుమాంబ స్మారక కథా పురస్కారం 2000 సంవత్సరం. తండ్రి గారి స్మృత్యర్థం స్థాపించిన మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరఫున 1998వ సంవత్సరం నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సుమారు 45 మంది పిల్లల చదువుకు ఆర్థిక సాయం, వారిలో 25 మంది వరకు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మహిళలకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన, వైద్య శిబిరాల వంటి సేవా కార్యక్రమాలు అడపాదడపా నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉచితంగా వృత్తి నైపుణ్య శిక్షణ, ఉద్యోగ కల్పన, వృద్ధాలయం నిర్వహణ. ట్రస్ట్ తరపున ఇప్పటి వరకు 15 పుస్తకాలను ప్రచురించారు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. కిషోర్ చేతులు కంప్యూటర్ కీబోర్డుకు బందీలై పుష్కరం దాటింది. సాఫ్ట్వేర్ సాన్నిహిత్యం దొరికి టీమ్ లీడ్ హోదాకి ఎదిగి ఓ ప్రాజెక్టు పని మీద నెదర్లాండ్స్ చేరాడు. సెల్ ఫోన్ మోగింది. కీబోర్డు నుంచి కుడి చేతిని కత్తిరించి ఫోన్ మీదకి విసిరాడు. అటువైపు శ్రీమతి ఏడుస్తోంది. మామయ్య గారు. మాటల దుఃఖం ఏడుపులో లీనమైంది. కిషోర్కి సారాంశం అర్థమైంది. కార్పొరేట్ దవాఖానా వాకిట తండ్రి చావు బతుకుల్లో. నో అడ్మిషన్, బతిమాలినా చేర్చుకోవటం లేదు. ఏమంటారు? నర్సులు లేరు,
బాయ్స్ రారు, డాక్టర్స్ నిలబడరు, 35 బెడ్లు ఐసోలేషన్లోనే ఉన్నాయి. ఏం చేయమంటారు అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. కొనజీవంతో కొట్టుమిట్టాడుతున్న తండ్రి కాలేయం కిషోర్లోంచి ఏడుపు వెక్కిళ్ళై ఎగదన్నింది. డబ్బెంతైనా పర్లేదని చెప్పండి, వెక్కుతూనే చెప్పాడు. చెప్పాం, ఒక్క బెడ్ కూడా ఖాళీ లేదంటున్నారు, చెప్పిందామె. పక్క గదిలో మరో కీబోర్డు తాళాలు తెంచుకుని పరిగెత్తుకొచ్చాడు శశాంక్ సహోద్యోగి. ఇద్దరు ఫోన్లతో కుస్తీ పట్టారు. రిఫరెన్స్ కోసం తెలిసిన వాళ్ళందరినీ వేడుకున్నారు. సిచ్యుయేషన్ ఈజ్ వెరీ బ్యాడ్, నేను మాట చెప్పి చూస్తా అన్నాడు శశాంక్ తెలిసిన ఎమ్మెల్యే. కాలేయం పాడైపోయిన మనిషిలా గడియారం భారంగా ముందుకు కదిలింది. మళ్ళీ ఫోను. ఎంత బతిమాలినా చేర్చుకోవడం లేదండి, ఇప్పుడు ఏం చేస్తాం మరి? తడారిపోయిన కిషోర్ పెదాల్లోంచి తడబడిన ప్రశ్న. ఇప్పటికీ 9 ఆసుపత్రులు తిరిగాం, బెడ్లు లేవంటారు, ఆక్సిజన్ లేదంటారు, వెంటిలేటర్లు లేవంటారు, నిర్దయగా మాట్లాడుతున్నారు. ఇంటికి తీసుకెళ్తాం, దేవుడే దిక్కు. మామయ్య నిజంగా దేవుడండి. భార్య నుంచి అనేక సార్లు ప్రశంసాపత్రం అందుకున్న తండ్రికి ఇప్పుడు దేవుడే దిక్కట. కిషోర్లో నిర్వేదపూరిత దుఃఖం కాల్వలు కడుతోంది. పావుగంటకే భార్య నుంచి మళ్ళీ ఫోను. 4 కిలోమీటర్లు వచ్చాం, మావయ్య గారు స్పృహ కోల్పోయారు, చలనం లేదు. భార్య కంఠంలో వణుకు. శశాంక్ శోధనలో మరో రిఫరెన్స్ మంత్రం ఫలించింది. ఓ మంత్రి కరుణించాడు. కిషోర్లో చిరు ఉత్తేజం. మళ్ళీ అదే ఆసుపత్రికి వెళ్ళండి, డాక్టర్ సాయి పేరు చెప్పండి, ఖచ్చితంగా చేర్చుకుంటారు, భార్యకు చెప్పాడు. మరో అరగంట దుర్భర నిరీక్షణ అనంతరం ఫోన్ మోగింది. మృత్యుఘంటికల. ఏమండి, చేర్చుకున్నారు, ఐసీయూలోకి తీసుకెళ్లారు, డాక్టర్ సాయి గారు మామయ్యను చెక్ చేస్తున్నారని చెప్పారు, మమ్మల్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయమన్నారు. నేను రిసెప్షన్లో ఫీజు కట్టి రిసీట్ తీసుకుని పైకి వెళ్లేలోపే కిషోర్ కుప్పకూలాడు. శశాంక్ సానుభూతి వచనాలు మిత్రుడి కనురెప్పల్ని కార్యశీలం చేస్తున్నాయి. శశాంక్ వేగంగా స్పందించాడు. భారత్లోని తమ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్కి ఫోన్ చేశాడు. మెయిల్స్ షూట్ చేయటం, ఎంబసీ అధికారులను కలవటం, ప్రయాణానికి ప్రత్యేక అనుమతులు తీసుకోవడం, విమాన టికెట్లు బుక్ చేయటం 24 గంటల్లో సాధించాడు శశాంక్. కిషోర్ ఫ్లైట్లో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. తండ్రి తలపాగా చుట్టుకున్నాడు. నాగలి భుజానికి ఎత్తుకుని పొలం గట్టు మీద నడుస్తున్నాడు. ఎలపటి ఎద్దును గదమాయిస్తూ అరకనెత్తుకున్నాడు. పొలం నుంచి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని తువ్వాలతో తుడుచుకుని నిద్రిస్తున్న తన నుదుటి మీద ప్రేమగా చేతితో నిమురుతున్నాడు. పీపీఈ కిట్లో బందీ అయిన ఎయిర్ హోస్టెస్ రెండోసారి పిలిచి లంచ్ సర్వ్ చేయబోయింది. కిషోర్ వద్దన్నాడు. నిన్న సాయంత్రం బయటికి వెళ్ళి కొన్ని ప్యాక్డ్ స్నాక్స్, ఎనర్జీ చాక్లెట్లు తెచ్చి చపాతీలు కాల్చి వాటిని చట్నీతో కలిపి ప్యాక్ చేసి తెల్లవారుజామునే విమానాశ్రయంలో వదిలిపెట్టిన శశాంక్ వచ్చి కిషోర్ కళ్ళు తడిదేరాయి. బ్యాగులోంచి ప్యాకెట్ విప్పి 2 చపాతీలు తిన్నాడు. నిద్ర పుంజుకొచ్చింది. చితిలో కాలుతున్న తండ్రి మృతదేహం కలల సుడిగుండాలై కల్లోలం సృష్టిస్తోంది. తెల్లవారుతుండగా ముంబైలో దిగాడు. భారత్ గాలి పీల్చుకుంటూ కాస్తంత ఉత్తేజంతో డొమెస్టిక్ ఫ్లైట్ కోసం ట్రాన్సిట్ వైపు వెళుతుండగా రక్షక భటుడు అడ్డుకుని దారి మళ్లించాడు. ఎన్నో మార్లు చూసిన ఎయిర్పోర్ట్ ఇప్పుడు శరణార్థుల శిబిరంలా ఉంది. డొమెస్టిక్ ఫ్లైట్ వైపు వెళ్లే ముందు నకసిక పర్యంతం చెక్ చేస్తున్నారు. ఏవేవో డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు. క్యూలో నిలబడ్డాడు కిషోర్. గడియారం నత్తలా నడుస్తోంది. 2 సార్లు సఫలమై 3వసారి విఫలమయ్యాడు కిషోర్. ఫలితం చిన్నగా దగ్గు. క్యూలో ముందు వెనకల 6 అడుగుల దూరంలో నిలబడ్డవారు అతన్ని నేరగాడిలా చూసి ఫేస్ షీల్డ్స్ మరింత బిగించుకున్నారు. జేబులోంచి సీసాలు తీసి వాటిల్లోని ద్రావణాన్ని తీర్థంలా పోసుకుని చేతుల్ని శుద్ధి చేసుకున్నారు. పోలీసులు కిషోర్ను ఓ ఉగ్రవాదిలా స్లీపర్ సెల్లా చూశారు. నథింగ్ టు వర్రీ, ఐఎమ్ ఫైన్, నమ్మకంగా చెప్పాడు కిషోర్. అతని వంతు వచ్చింది. టెస్ట్ రిపోర్ట్లు పరిశీలించారు. డాక్టర్ ఇంకేవో పరీక్షలు చేశాడు. మీరు మళ్ళీ టెస్ట్ చేయించుకోవాలి, రిపోర్ట్ రావడానికి 24 గంటలు పడుతుంది, మీరు హైదరాబాద్ ఈరోజు వెళ్ళటం కుదరదు, నెగటివ్ వస్తే రేపు ట్రావెల్ చేయొచ్చు, పాజిటివ్ వస్తే మాత్రం 14 రోజులు క్వారంటైన్కి వెళ్ళాలి, హిందీలో చెప్పాడు అధికారి. మా ఫాదర్ పోయారు, అమ్మకు బాలేదు, ప్లీజ్
కొత్తగా ఇంకేదైనా చెప్పండి, విని విని విసిగిపోయాం. మీరు పక్కకెళ్ళండి. నెక్స్ట్. హతవిధి. మృత్యువు కూడా పరిహాసం అయిపోయిందా? అతని మనసు వాపోయింది. ఓపిగ్గా నిలబడ్డాడు. గంట తర్వాత క్యూ మాయమైంది. అక్కడ అధికారిని మళ్ళీ మళ్ళీ బతిమాలాడు. ట్రాన్సిట్ మర్చిపోండి, ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. ఎలక్ట్రానిక్ పాస్ ఇస్తా, హైదరాబాద్కు బై రోడ్ వెళ్ళండి. నేను చేయగల గొప్ప సాయం ఇదే. అంతిమ తీర్పు వెలువరించి పనిలో మునిగిపోయాడు. కంపెనీకి ఫోన్ చేశాడు కిషోర్. వాళ్ళు ముంబై నుంచి హైదరాబాద్ కార్ బుక్ చేసి వివరాలు వాట్సాప్లో పంపారు. కార్ నంబరు, డ్రైవర్ పేరు కోట్ చేస్తూ ఎయిర్పోర్ట్లో ఎలక్ట్రానిక్ పాస్ ఇచ్చారు. ఎక్కడా ఆగకూడదు. ప్యాసింజర్ను హైదరాబాద్లో డ్రాప్ చేశాక ఇంకెవరిని ఎక్కించుకోకుండా ఖాళీ కారుతో తిరిగి వచ్చి డ్రైవర్ మళ్ళీ వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. గంట తర్వాత జాతీయ రహదారిపై ఇన్నోవా దౌడు తీస్తోంది. మినీ క్యాబిన్ లాంటి ఏర్పాటు మధ్య సురక్షితంగా డ్రైవర్, మధ్య సీట్లో కిషోర్. శశాంక్ నుంచి 4 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత భార్యకు ఫోన్ చేసి తండ్రి అంతిమ యాత్ర గురించి అడిగాడు. ఎవరు దగ్గరకు కూడా రాలేదండి. మీ మేనమామ గారు ఒక్కరే కాస్త నిలబడ్డారు. పాడి మోసేందుకు 4 మనుషులు లేక మున్సిపల్ సిబ్బందిని బతిమాలుకున్నాం. అన్నీ వాళ్లే చేశారు. అలాంటి దుర్భరపు చావు పగవాడికి కూడా వద్దండి. గుక్కపట్టి ఏడుస్తున్నాడు కిషోర్. ఆమె కోలుకుని భర్తకు ధైర్యం చెప్పింది. ఉదయం 10 గంటలు దాటింది. వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. రాత్రి 9 గంటలకు దుఃఖపు దీవి లాంటి ఆ ఇంటి ముందు కారు దిగాడు. మేనమామ ఎదురొచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రత్యేక గదికి తీసుకెళ్లాడు. గబగబా స్నానం చేసి నైట్ ప్యాంట్ వేసుకుని రాగానే మేనమామ ఉప్మా ప్లేట్ అందించాడు. తల్లిని చూడ్డానికి పైకి వెళ్దామని అడిగాడు. ముందు తిను, ఆజ్ఞలా అన్నాడు. కిషోర్ అన్యమనస్కంగానే తినేసి వెళ్దామా అన్నట్టు చూశాడు. మేనమామ కళ్ళల్లోంచి అశాంతి పొగలు కక్కుతోంది. ఎక్కడికి వెళ్తావు? వెళ్ళి ఏం చేస్తావు? అమ్మకి, మీ ఆవిడికి, 10 ఏళ్ళు నీ కొడుక్కి పాజిటివ్. కిషోర్ గుండెల్లో ఏదో దిగిందేదో కనిపించలేదు. గాయము కనిపించలేదు. పిచ్చి పట్టినట్టు మెట్ల మీదుగా పైకి పరుగు తీశాడు. వెనకే మేనమామ. గ్రిల్స్ మధ్య భాగంలో ఉన్న ఇనుప గేటుకు తాళం వేసి ఉంది. గేటు మీద చేతులతో దబదబా బాదాడు. భార్య, కొడుకు హాల్లోకి వచ్చారు. గేటుకు 6 అడుగుల దూరంలోనే ఆగిపోయారు. రా నాన్న, దగ్గరికి రా ప్లీజ్. ఊచల్లోంచి చేతులు లోపలికి చాపి కొడుకుని బతిమాలుతున్నాడు. కొడుకు ముందడుగు వేయకుండా అదిమి పట్టుకుంది భార్య. మేనమామ ఓదారుస్తున్నాడు. నీకు సోకితే వాళ్ళని చూసేదెవరు? అమ్మను ఒక్కసారి చూపించవా ప్లీజ్? భార్య వంక దీనంగా చూస్తూ అడిగాడు. ఆమె కాసేపు అలాగే శూన్యంలోకి చూస్తూ నిలబడిపోయింది. ఆ తర్వాత లోపలికి వెళ్ళి అత్తగారిని మెల్లగా నడిపించుకుంటూ హాల్లోకి తీసుకొచ్చింది. తల్లి ప్రయత్నపూర్వకంగా కళ్ళు తెరిచి కొడుకుని చూసింది. కిషోర్ కళ్ళు తుఫానులో చిక్కుకున్నాయి. హృదయం సుడిగుండల్లో మునిగిపోయింది. అమ్మా అమ్మా ఏడుస్తున్నాడు నిస్సహాయ బాటసారిలా. తల్లిని తాకలేడు, ఓదార్చలేడు, కన్నీరు తొడవలేడు. మానవ స్పందనలు ఇప్పుడు మారణాయుధాలు. అతని గుండె గొంతులోకి వచ్చి ఘోషిస్తోంది. భారమైన ఆ దృశ్యాన్ని బలవంతంగా చెరిపేస్తూ అతన్ని మేనమామ కిందకి తీసుకెళ్లాడు. ఆ రాత్రి కలల ఖడ్గాల మీద కలత నిద్రలో సేద తీరాడు కిషోర్. ఉదయం 9 కావస్తుండగా తల్లికి ఊపిరాదడం లేదని కిందికి సమాచారం. కిషోర్ నిటారుగా నిలబడ్డాడు. పీపీఈ కిట్లో తనను తాను బంధించుకున్నాడు. క్యాబును పిలిచి తల్లిని ఎక్కించుకుని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి చేరుకున్నాడు. బెడ్లు ఖాళీ లేవు. 6వ ప్రయత్నంలో ఓ ఆసుపత్రిలో ప్రవేశం దక్కింది. రోజుకు ₹1,00,000. ఆలోచించలేదు. ఫార్మాలిటీస్ పూర్తి చేశాడు. ఓ రూమ్ ఖాళీ అవుతోందన్నారు. అయిందన్నారు. శుభ్రం చేస్తున్నామన్నారు. స్ట్రెచ్చర్ వస్తోందన్నారు. 10 నిమిషాలు, అరగంట, గంట, గంటన్నర, 2, 3 గంటలు కాలి బూడిదయ్యాయి. ఊపిరి తీసుకోలేక క్యాజువాలిటీ దగ్గరే వీల్చైర్లో తల్లి నరకయాతన. ఏమిటి అరాచకం? ఆసుపత్రి సిబ్బందిపై ప్రశ్నల కొరడాలు చలిపించాడు. వారిలో ఎక్కడా చలనం జ్వలించలేదు. 3:30 గంటల తర్వాత వీల్చైర్ వచ్చింది. తల్లిని వార్డులోకి తీసుకెళ్లారు. కిషోర్ రిసెప్షన్లోనే కూర్చున్నాడు. అక్కడి లోకాన్ని స్కానింగ్ తీస్తున్నాడు. మందభాగ్యులు వస్తూనే ఉన్నారు. ప్రవేశం దొరక్క తిరిగి వెళ్తూనే ఉన్నారు.
ఒక ఆమె భర్తను నడిపించుకుంటూ వచ్చి అతన్ని రిసెప్షన్లో కూర్చోబెట్టి అడ్మిషన్ డెస్క్ వద్దకెళ్ళి కాళ్ళ వేళ్ల పడి బతిమాలుతోంది. వాళ్ళు తలలు దించి పని చేసుకుంటున్నారే తప్ప ఆమెకు సమాధానం చెప్పటం లేదు. మధ్యలో 2-3 సార్లు భర్త దగ్గరకు డెస్క్ దగ్గరకు తిరిగింది. 4వ సారి భర్తను చేరి అతని మీద పడిపోయి పెద్దగా ఏడుపు అందుకుంది. గార్డులు పరిగెత్తుకొచ్చారు. ఆమెను కట్టెలా మారిన భర్తను దాదాపు బయటికి గెంటేశారు. ఓ కుర్రాడు తన తండ్రిని వీల్ చైర్లో తీసుకొచ్చాడు. నో అడ్మిషన్. 10 ఏళ్ల బాబుతో వచ్చింది ఓ మహిళ. బోరును విలపిస్తోంది. నో అడ్మిషన్. శ్వాసకోశ వ్యాధితో కింద మీద అవుతున్న భార్యను తీసుకొచ్చాడు ఓ భర్త. నో అడ్మిషన్. మెయిన్ గేట్ దగ్గర ఏదో అలజడి. ఓ క్యారవాన్ వచ్చి ఆగింది. 2 డాక్టర్లతో సహా సెక్యూరిటీ గార్డులు వెంటరాగా అందులోంచి దిగిన తెల్ల దుస్తుల తేజం దర్జాగా నడుచుకుంటూ నేరుగా స్పెషల్ రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద విశ్రమించింది. మరో 4 వైద్యులు ఆగమేఘాల మీద పైకి పరుగులు తీశారు. కిషోర్ బయట ఉన్న స్టాల్ దగ్గరికి నడిచి టీ ఆర్డర్ ఇచ్చాడు. అంబులెన్సులు చావు కేకలు పెట్టుకుంటూ పరుగులు తీస్తున్నాయి. టీ తాగుతూ యథాలాపంగా ఆసుపత్రి వెనక గేటు వంక చూశాడు. ఒకదాని తర్వాత ఒకటిగా శవాల్ని తరలిస్తున్నారు. విషంలా అనిపించింది టీ. ఆ రాత్రి ఇంటికి చేరుకున్నాడు. తల్లితో వీడియో కాల్లో మాట్లాడిస్తున్నారు. ఆమె ఏవేవో సమస్యలు చెబుతోంది. కిషోర్ సర్ది చెబుతున్నాడు. 2 రోజులు గడిచాయి. ఆ రోజు సాయంత్రం తల్లి నుంచి వాట్సాప్ వీడియో కాల్. కొడుకా, ఇక్కడ పిలిస్తే పలికే దిక్కు లేదు. బాధలు వినే నాథుడు లేడు. వినే ఓపిక ఈ నర్సులకు లేదు. సమయానికి తిండి బెట్టరు. డాక్టర్ వచ్చినప్పుడు అడిగితే సర్దుకుపోవాలమ్మా అంటున్నాడు. ఇదిగో సెలైన్ అయిపోయి 5 నిమిషాలు అవుతోంది. 10 సార్లు బెల్ల కొట్టాను. మనిషి జాడే లేదు అంటూ ఆమె ఫోన్ కెమెరాను చేతి మణికట్టు మీదకి ఫోకస్ చేసింది. ఆమె శరీరంలోంచి రక్తం తిరిగి సెలైన్లోకి ఎక్కుతోంది. కిషోర్ చేతులపై రోమాలు లెక్కబొడిచాయి. నాయనా, ఈ మాత్రం సేవలు నువ్వు చేయలేవా? ఆమె దూచిన చర్ణకోల అతడి శరీరంపై తట్లు తేల్చింది. కారు తీసుకుని వెంటనే ఆసుపత్రికి చేరుకున్నాడు. తల్లిని డిశ్చార్జ్ చేయించాడు. కారులో ఆమె ముందు సీట్లో కూర్చోగానే మధ్య సీట్లో ఉన్న మనవడు నాయనమ్మా అని అరిచాడు. ప్రేమ పొర్లిపోతూ ఉండగా ఆమె తల తిప్పి మనవడి వంక మురిపంగా చూసింది. మనవడు పక్కనే ఉన్న కోడలు అత్తయ్యా అంటూ మెరుపు కళ్ళతో చూసింది. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న కిషోర్ కారును నగర శివార్ల వైపు నడిపించాడు. సమస్త భయాలు, ఆందోళనలు అతని కళ్ళలోంచి, మనసులోంచి అదృశ్యమవుతున్నాయి. సరికొత్త ఉత్సాహమేదో ఉరకలు వేస్తోంది. అతనిప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు. ఫోన్ మోగింది. బ్లూటూత్ కనెక్ట్ అయి ఉండడంతో ఆన్ చేశాడు. కిషోర్, అమ్మకిప్పుడు ఎలా ఉంది? కారు స్పీకర్లో శశాంక్ గొంతు వినిపించింది. ఇందాకటి దాకా బాలేదురా, ఇప్పుడే అన్నీ నయమవుతున్నాయి నూతనోత్సాహంతో చెప్పాడు కిషోర్. అరే, ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావడం లేదు. శశాంక్ గొంతులో అయోమయం. సాయంత్రం ఫోన్ చేస్తాను, అర్థమయ్యేలా చెప్తాను. ఫోన్ కట్ చేశాడు. కిషోర్కు కొత్తగా చేతులు మొలుచుకొస్తున్నాయి. కీబోర్డు సంకెళ్లు తెంచుకున్న చేతులు సేవ చేసే చేతులు. శరీరం చుట్టూ నేత్రాలు మొలుస్తున్నాయి. జ్ఞానోదయం పొందిన కళ్ళు, సరికొత్త చూపును సంతరించుకున్న కళ్ళు. అతడే ఒక నర్సై, వైద్యుడై, సంకల్పమే ఒక మంత్రమై, మహత్తై అతని శరీరాంగాల నిండా మానవీయ శక్తిసారం పెళ్లిబికి వస్తూ ఉండగా శంషాబాద్ దాటాక తన 4 ఎకరాల పొలంలో తండ్రి ఇష్టంగా నిర్మించుకున్న పొదరింటి వైపు కారు దూసుకుపోతోంది. మీరింతవరకు మరణానికి యువతలి గట్టు కథ విన్నారు. రచన శ్రీ ఎంవి రామిరెడ్డి, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ సాక్షి ఫండే ఆదివారం 2021 సంవత్సరం జూన్ 6వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి